కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాలు భార్య వెంకమ్మ సెలవులకి తన కొడుకుతో వచ్చిన గిరీశాన్ని మీరిద్దరూ ఇంగ్లీష్లో మాట్లాడుకోండి, వినాలనుంది అంటుంది. వారి మాటల్లో ఓ ఆంగ్ల కవిత 2 లైన్లు వినిపించాయి. ఏ బాయ్ స్టూడ్ ఆన్ ది బర్నింగ్ డెక్ వెన్ ఆల్ బట్ హీ హ్యాడ్ ఫ్లడ్. ఈ కవిత వయస్సు సుమారుగా 199 సంవత్సరాలు. బ్రిటిష్ కవయిత్రి ఫెరీషియా హ్యామర్స్ రచించారు. ఇది కాస్బియాంకా అనే కుర్రాడి కథ. ఈ 2 శతాబ్దాల్లో ఈ కవితని చదవని ఇంగ్లీష్ కుర్రాళ్ళు లేరు. 1978లో నైల్ యుద్ధంలో వాస్తవంగా జరిగిన సంఘటనకి ఈ కవితకి మూలం. యుద్ధంలో వాళ్ళ తండ్రి ఓ షిప్కి కమాండర్గా ఉన్నాడు. యుద్ధం జరుగుతోంది. ఈ కుర్రాడిని తండ్రి తనొచ్చేదాకా షిప్ పైడెక్ మీద నిలబడమని చెప్పి తండ్రి వెళ్ళాడు. షిప్పుకి నిప్పు అంటుకుంది, మునిగిపోతోంది, మంటలు లేచాయి. తండ్రి యుద్ధంలో చచ్చిపోయాడు. షిప్పులో ఉన్న సిబ్బంది అంతా నీటిలో దూకేశారు. ఈ కుర్రాడిని రమ్మన్నారు. కానీ ఈ 12 ఏళ్ల కుర్రాడు తండ్రి చెప్పిన మాటకి కట్టుబడి కుర్రాడు డెక్క మీదే ఉండిపోయాడు, మంటల్లో కాలిపోయాడు. ఈ కవిత ఇన్ని శతాబ్దాలు పిల్లలకి పాఠ్యాంశంగా ఎందుకయింది? ఒక విలువ కోసం 12 ఏళ్ల కుర్రాడు తన ప్రాణాలు వదులుకున్నాడు కనుక. చావు భయంకరమైన మూల్యం, కానీ విలువకి పట్టాభిషేకం. అందుకే ఒక జాతికి 2 శతాబ్దాలు తలమానికంగా నిలిచింది. కాస్బియాంకా, బర్నింగ్ ఆన్ ది డెక్.